లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. వాకింగ్ చేసిన తర్వాత, ఎగ్జర్ట్ అయిన తర్వాత వోకల్ కార్డ్స్ ఈ ఏరియాలో అంతా కూడా టైట్నెస్ వచ్చి ఇన్ఫ్లమేషన్ లాగా మనం ఫీల్ అవుతాం. దిస్ కెన్ బి 2 things అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కొందరు హ్యాబిచువల్ మౌత్ బ్రీతర్స్ ఉంటారు. అంటే మామూలుగా గాలి ఎలా తీసుకోవాలి, ముక్కు ద్వారా తీసుకోవాలి, నోటి ద్వారా వదిలితే మంచిది. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ బ్రీతింగ్ అనమాట. ముక్కు ద్వారా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు సైనస్లు అనేసి ఉంటాయి. ఈ సైనస్లో హ్యూమిడిఫై అవుతుంది ఎయిర్. ఆ హ్యూమిడిఫైడ్ ఎయిర్ లంగ్స్లోకి వెళ్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే నోటి ద్వారా తీసుకుంటారో వీళ్ళకి తొందరగా డ్రై ఎయిర్ లోపలికి వెళ్ళి దానివల్ల కంజెషన్ ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ ముక్కులో ఏదో అబ్స్ట్రక్షన్ ఉంటుంది, అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనివల్ల డెవలప్ అయ్యే ఆస్మాని ఎయిదర్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్మా అని అంటారు, లేక కొందరికి కాఫ్ ద్వారా కూడా వస్తుంది అనమాట. ఎగ్జర్షనల్ డిస్నియా ఫర్ చాలా రీజన్స్ వల్ల ఉండొచ్చు. దానిలో 1 రీజన్ ఈస్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్మా, 2 వచ్చి కాఫ్ వేరియంట్ ఆస్మా అంటారు అనమాట. వీళ్ళకి దగ్గు మాత్రం వస్తూ ఉంటుంది. ఈ దగ్గు ఎందుకు రా అని చూస్తే అలర్జిక్ వల్ల వస్తూ ఉంటుంది అనమాట. సో మొత్తానికి అయితే ఆస్మా హ్యాస్ బికమ్ ఆల్మోస్ట్ లైక్ లైఫ్ స్టైల్ డిసీజ్ నౌ. Almost it's as of current trends in metros, close to around 10% of population are suffering and adults are suffering. ఇక్కడ మెయింటెనెన్స్కి అంటే ఆస్తమా కండిషన్ ఫ్లేర్ అప్ కాకుండా మీరు చాలాసార్లు నేను మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు కూడా మీరు ప్రిస్క్రైబ్ చేసిన కొన్ని నేసల్ స్ప్రేస్ ఉంటాయి, 1 spray a day. అలాగే గొంతులో కూడా మనకి ఇన్హేలర్స్ కొన్ని. సో అవి ఎంతవరకు దీన్ని కంట్రోల్ చేస్తాయి సార్? See, if we look at the treatment aspect and the asthma ki, so always prevention of an acute attack is very very important than treating the acute attack anamata. ఎవరైతే పేషెంట్స్ కంట్రోలర్ మెడికేషన్స్ అనేసి ఉంటాయి అన్నమాట ఇన్హేలర్స్లో, ఈ కంట్రోలర్ మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళకి అక్యూట్ ఆస్మా అటాక్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మీ డాక్టర్ని మీరు కలిసి ఏదైతే కంట్రోల్ మెడికేషన్ రిక్వైర్మెంట్ ఉందో గుర్తుపెట్టుకోండి. ఒక ఆస్తమా అటాక్ని మనం ట్రీట్ చేయాలంటే ఒక్కొక్కసారి 200 mg 300 mg స్టిరాయిడ్స్ వరకు కూడా మనం ఒక 1 week పీరియడ్లో వాడాల్సి వస్తుంది. అదే మీరు ఇన్హేలర్ రూపంలో వాడారనుకోండి, మైక్రోగ్రామ్స్లో ఉంటుంది డోసు. ఆ 300 mg ఆఫ్ స్టిరాయిడ్ ఏమవుతుందంటే మీకు 3 years వాడతారు మైక్రోగ్రామ్స్లో. సో 1 weekలో వాడే డోసు మీరు కొద్దిగా 3 years 4 years వాడతారు. దీనివల్ల ఏమవుతుందంటే అక్యూట్ ఆస్తమా అటాక్స్ రాకుండా, అక్యూట్ కాఫ్, అక్యూట్ వీజింగ్ లేకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవచ్చండి. అండ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. వెరాజ్ 300 మీరు అన్నట్టుగా అంత స్టీరాయిడ్ ఒకసారి తీసుకుంటే స్టిరాయిడ్స్ లాంగ్ టర్మ్ యూస్ వల్ల ఏమవుతుందంటే అండి, బోన్స్ అరిగిపోవడం, తొందరగా ఏజింగ్ అవ్వడం, డయాబెటీస్ రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసమే ఈ మైక్రోగ్రామ్ లెవెల్లో తీసుకున్నట్లయితే వెరీ వెరీ నెగ్లిజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏ మెడిసిన్కైనా కానివ్వండి, ఈవెన్ పారాసిటమాల్కి కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండదు. కాకపోతే అది ఇచ్చే బెనిఫిట్ ఎంత, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఎంత, మనం బేరీస్ వేసుకోవాలి. సో చూసినట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ చూసినట్లయితే వెరీ నెగ్లిజిబుల్, బెనిఫిట్స్ చూస్తే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇన్హేలర్ అనేది చాలామంది ఈ రోజుకి కూడా ఎప్పుడో సిమ్టమ్ వచ్చినప్పుడు వాడడానికి ప్రిఫర్ చేస్తుంటారు. అలా కాకుండా రెగ్యులర్గా వాడినట్లయితే మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ యొక్క లంగ్ ఫంక్షన్ దీర్ఘకాలికంగా, ఇమాజిన్ యూ ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ 80 years. 80 years మీకు హెల్తీ లంగ్స్ కావాలంటే మాత్రం రెగ్యులర్గా ఇన్హేలర్ వాడండి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.